నాకేం పెద్ద జీత కానీ నేను 7 పావులాలు తక్కువ 2 రూపాయలు నా జీతకమ్మ. ఓహో 7 పావులాలు తక్కువ 2 రూపాయలు. అవన్నీ లెక్కాచారం వేసుకుంటే చాలా వస్తాయి పావులాల రూపులో. దాంట్లో కోడిగుడ్లు కొనుక్కోవాలా, నా దానికి కట్లుబూడి తీసుకోవాలా, దానికి ఒక్కాకి తీసుకోవాలా, నాకు సిగరెట్ తీసుకోవాలా, పీపీటీ బియ్యం తీసుకోవాలా, కాయగూరలు తీసుకోవాలా, ఇంటి వాడి కట్టుకోవాలా, కరెంటు ఫీజు కట్టుకోవాలా, పిల్లోళ్ళకి చదివించుకోవాలా. దిష్టి బిల్లు కూడా దాంట్లోనే నమ్మయ్య. వచ్చిన తర్వాత నీవు కోరినంత ధనము నేను ఇచ్చేదను కానీ నా మాట జవ దాటకుండా వెళ్ళేదము. ఏరా సన్నపిల్ల గాడిది మంత్రి ఏమరా కత్తిది. నైనా నీ పేరేం పేరు నాకు తిరగదు. నా పేరు చాలా సుట్టురా. ఇది ఇందాం చెప్పునైనా ఏం పేరు నీ పేరు? నా పేరు చెప్పాలంటే నువ్వు పెన్ను పేపర్ తీసుకోవాలే. చెప్పు. అంత తుంటది నా పేరు. అత్రబన్న చిత్రబన్న ఆదినారాయణ గుడి దగ్గర దండాలు పెట్టుకొని, ఆటుంటి పెద్దమ్మ దగ్గర పొర్లు దండాలు చేసుకొని, పాత్ర దగ్గర ఏట కోసుకొని, ఇంటికి ఆడికి వచ్చేది ఉడకబెట్టుకొని తిన్నాక నా పేరు నారాయణ స్వామి. ఏదో పేపర్ కావాలి కదా. అందుకేరా మా అమ్మాయికి నేను ఒక్కనే కొనమార్క. ఇది పద్యమా దివదా శ్లోకమా? పేర్రా పేరు 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 అంత దంపు ఉంటుందా బాగా నీకు పేరు? ఒరే ఇట్లా నా పేరు ఎవరికి నోరు తిరగదని మా అమ్మాయి నాకు పితృసింగు అని పెట్టింది. చిత్రసింగు బాగుందప్ప. నీ రూపానికి నీ పుట్టుబడికి శభాష్. బాగుందే? బాగుందప్ప, నాకు నచ్చింది. సరే లేదా కోటి బాగుంది. ఇది ఇదే ఎంతమంది సినిమా వాళ్ళు వచ్చిండ్రో ఈ కోర్టు కాదు. నరేంద్ర మోడీ కూడా ఫోన్ 2 తూర్లు చేసినాడు కోర్టు కావాలని. నరేంద్ర మోడీ గెలిచినప్పుడు నీ బట్టలు వేసుకుని చేస్తావా? ఎవరు నా బట్ల? ఢిల్లీ వాళ్ళే విమానం వేసుకొని వచ్చిండ్రా బాలింట మగమాడ. నా కోర్టు తీసుకుంటే దానికి సినిమా షూటింగ్ కి. ఏం పుట్ట పని. సినిమా పేరే కాదు బ్యాది. అంత విలువైందా నీ కోటు సూటు బూటు కోటు? అయ్యో ఏంటంటే సన్నగా మాట్లాడుతుండ. కోటేమో బాగుంది కానీ కింద సూటు బూటు ఏంటి లేదు కదరా. ఇది నా పెద్ద కొడుకు. ఇది ఏంటి? షాట్. ఈ కోటు కింద షాట్. అదే నాలో స్పెషాలిటీ. పైన కోట్ వేసుకుంటే గాలి తోలుతుంది, కింద షాట్ వేసుకుంటే గాలి తోలుతుంది. అందుకే గాలికి బాగా తిరగపోతే ఆయాసంతో చచ్చిపోతానని. మన సంసార సాగరం ఉంది కానీ మన సర్మాదేవి చెప్పిన మాటలు ఆలకించి శ్రీరాముల వారి సైన్యం చెప్పిపోతున్నాము. ఏం చెప్పింది నేను వినలేదురా. నేను పని మీద ఉంటే నేను దొడ్డి కూర్చొని సర్దిరెట్టి తింటా అంటే చట్నీ ఏమో దాంట్లో రొట్టెలు అయిపోయింటే ఇంటికి తిరుక్కొని ఉంటే నా చట్నీ నేనే తింటే. నూరుకోలేదురా ముద్రెట్టు. నా కొడుకు దొడ్డి కూర్చొని తింటే చెప్పలేదా? సర్దిరెట్లో బాగానే ఉందిరా, పర్వాలేదు. నువ్వేం ట్రై చేస్తావా? అమ్మాయి మా చెప్పిన మాట వినలేదా నువ్వు? నీకు పోయిన అమ్మయ్య నాట్లాడరా? నీ పిల్లలకు పోయిన అమ్మయ్య, నీ పెళ్ళానికి పోయిన అమ్మయ్య, పోయిన అమ్మయ్య పోయినాయి కానీ శర్మాదేవి చెప్పిన మాట వినలేదా? వినలేదురా. పని మీద ఏం చెప్పింది చెప్పరా? ఈనాడు రావణ బ్రహ్మ ఉన్నాడు. ఎక్కడ పోయినాడు? ఉన్నాడు. ఆయప్ప యుద్ధం చేయలేక రాములు పైన ఈ పాతాళ లోకంలో ఇంకో రాక్షసుడు ఉన్నాడు, మైరావణ బ్రహ్మ. ఉంటే ఉండుకొని మనకేమి. వాని పిలువనంపుకొని వాడు ఈనాడు యుద్ధాన్ని పోతాడంట రాముల పైన. రావణ బ్రహ్ముడు గెలవలేక అతని మిత్రుడైన ఈ పాతాళ బ్రహ్మలో ఉన్నామన్నాడ ముఖ్య స్నేహితుడు. అతనికి పిలిపించి రామలక్ష్మణులు గెలిచి రేపుడు మంగళవార దినంబున ఆ భద్రవాడికి బలి తీస్తున్నవాడట. రేపు మంగళవారం కాదులే, శనివారం. మంగళవారం తీసుకుని వచ్చి కోస్తాడంటే గొంతులు కోస్తాడన్నా. తలకాయ పుట్టు నాకు కావాలని చెప్పు. గుడెనక గొంతులు కోస్తాడంట. తలకాయ పుట్లు ఎంత పెట్టినారు? 30 రూపాయలేనా ఒక తలకాయ? పోయలేదు
ఇక కొయ్యకినే నీకు ఇస్తాను. ఏయ్ ముందు మనం పోయి ఆ, ఇంటి వార్త చెప్పాలప్పా. ఎవరితో చెప్పాలప్ప ఈ విషయం రాదుంటాడే ఆ. రమాదేవి మొగుడు ఉన్నాడు ఆయన దగ్గర చెప్పాలంట. ఆడిపాడు ఉండేది రాముల సైన్యంలో ఉన్నాడు. మరి ఎవరు తండ్రి పుట్టింది తండ్రి చచ్చి 16 పుట్టింది నా కొడుకు నువ్వేనా అని గాలికి తిరుగుతూ ఈయనకి ఏం చేయాలి? వంశీ మాట బాణాన్ని రామ్ సైన్యంలో పోతే తిరిగి వస్తాను నేను రమణము తిరిగి వచ్చేది కాదురా. వాటికి పోయేవాడు ఎట్టు బావులు అదన్నీ తెలిసినేం రా బాలింత బొమ్మోడా రామ 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 అని పోవాలిరా. మా అమ్మ బిడ్డకి ఇస్తామనే కోతులు ఆడు ఉండేది బియ్యా పేడ వచ్చేదాకా పడదొక్కుతాడు అవేమి మన మాటలు వచ్చేటివే ఏ రామ కుప్పలు కలుసుకుంటాయి ఎక్కే ఏ రామ ఏ దొరికితే ఆడంతా కుక్కలు కలిసి ఎక్కే ఒరేయ్ రామ రామ అని రా. ఇన్నాళ్ళు కనపడలేదు లంకాపురం ఎక్కడ పోయి చెప్పు నువ్వు. నేనా ఆ. నువ్వు చాలా పని మీద ఉంటే అప్పుడు